రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తిన విషయం తెలిసిందే. గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా ఏపీలోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం జిల్లాలు పూర్తిగా నీట మునిగాయి. దీంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. పలు స్వచ్ఛంద సంస్థలు కూడా తమ వంతు బాధ్యత నిర్వహిస్తున్నాయి. ఇక కష్టాల్లో ఉన్న వారికి సహాయం అందించడానికి ఎప్పుడూ వెనకాడరు టాలీవుడ్ హీరో ఎన్టీఆర్. తాజాగా ఆయన మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఆర్థిక సహాయం ప్రకటించారు. ఇరు రాష్ట్రాలకు కలిపి 1 కోటి విరాళంగా ఇచ్చారు ఎన్టీఆర్. ఇదే విషయంపై ఎక్స్లో పోస్టు పెట్టిన ఎన్టీఆర్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల కలిగిన వరద బీభత్సం నన్ను ఎంతగానో కలిచివేసింది. అతి త్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలంతా కోలుకోవాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు సహాయపడాలని నా వంతుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరొక 50 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నానని తెలిపారు. ఇక మరోవైపు ఎన్టీఆర్ బాటలోనే నడిచారు యంగ్ హీరో విశ్వక్ సేన్. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల కోసం విశ్వక్ 10 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఈ విపత్తు సమయంలో రాష్ట్రంలో వరద సహాయక చర్యలకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంల సహాయ నిధికి 10 లక్షలు విరాళంగా ఇస్తున్నాను. వరదల వల్ల నష్టపోయిన వారి బాధలను తగ్గించే దిశగా ఈ సహకారం ఒక చిన్న అడుగు అని ఈ హీరో తెలిపాడు. అదేవిధంగా వరద ప్రాంతాల్లోని బాధితులకు సినీ ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కు 25 లక్షల విరాళం ఇస్తున్నట్టు ప్రకటించింది. అలాగే ఆయ్ సినిమా టీం కూడా వరద బాధితులకు ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించుకుంది. సోమవారం నుంచి వీకెండ్ వరకు ఆ సినిమాకు రానున్న వసూళ్లలో నిర్మాత షేర్లో 25% జనసేన పార్టీ తరపున విరాళంగా అందజేయనున్నట్లు ప్రకటించింది.